మన సమాజంలో తల్లిదండ్రులందరికీ కూడా పిల్లలు బాగా ఎదగాలి, వాళ్ళ తెలివితేటలు వికసించాలి, మంచి విద్య అబ్బాలి, వాళ్ళ శక్తిని బట్టి తెలివిని బట్టి ఎంతెత్తుకైనా వెళ్ళాలని చెప్పిన కోరిక మనందరికీ ఉంది. దానిలో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, గ్రామం లేదు, పట్టణం లేదు. కానీ ఎన్నో భయాలు, సందేహాలు. మనకెంత ఆతృత ఉన్నా కూడా బయట ఎలాంటి విద్య అందుతుందో మనం చూస్తున్నాం. చాలామందికి వాళ్ళ శక్తి సామర్థ్యాలు వికసించే విద్య అందటం లేదు. అందుకని మనందరికీ చాలా చాలా సంకోచం, చాలా ఆందోళన. పిల్లలకేమో ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, తల్లిదండ్రులకేమో ఏ స్కూల్లో చేర్చాలి, లేకపోతే ఏ కోర్సుకి వెళ్ళాలి, ఏ కాలేజీకి వెళ్ళాలి. అలాగే విద్యా సంస్థలు కొన్ని నిజంగా మంచి ప్రమాణాలతో ప్రజలకి విద్య అందించే ప్రయత్నం చేస్తున్నాయి పిల్లలకి. కానీ వాళ్ళెవరో మనకు తెలియదు, పెద్ద ప్రచారం లేదు. కాబట్టి ఈ మూర్తిని సంధానం చేయాలి. పిల్లల శక్తి సామర్థ్యాలు వికసించాలి, వాళ్ళ ఆందోళనలకు తెలపడాలి, తల్లిదండ్రులకి పిల్లల భవిష్యత్తు పట్ల భరోసా ఉండాలి. మంచి విద్యా సంస్థలు మంచి ప్రమాణాలతో తక్కువ ఖర్చుతో విద్యను అందించే వాళ్ళకి ప్రోత్సాహం ఉండాలి. అది కేజీ నుంచి పీజీ దాకా అన్ని స్థాయిల్లో సహాయం అందించాలి. ఆ ప్రయత్నాన్ని చేస్తున్నారు. ప్రతిష్టాన్ అనే సంస్థను ఏర్పాటు చేసి భాస్కర్ రెడ్డి గారు, శ్రీధర్ గారు, మీరంతా ఉపయోగించుకోండి, ఇలాంటి సంస్థలను ఉపయోగించుకోండి. మరి మీ పిల్లలకి మంచి భవిష్యత్తుని ప్రసాదించండి. జేబులో తక్కువ ఖర్చుతో మంచి ప్రమాణాల విద్య వచ్చినట్టయితే ఏ తల్లి గర్భాన బిడ్డ పుట్టిందన్న సమస్య లేకుండా దేవుడిచ్చిన తెలివితేటలను బట్టి, లేకపోతే ప్రకృతి ఇచ్చిన తెలివితేటలను బట్టి వాళ్ళు పైకి ఎదిగే అవకాశం ఉన్నట్టయితే మనందరికీ అంతకంటే సంతోషం లేదు. మీరు ఆ సంతోషాన్ని పొందుతారని మనసారా ఆశిస్తున్నాను.